హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ చూద్దాం. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ కోసం 2 నుంచి 2.5 వరకు క్లాత్ తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 మీటర్లు సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం అతుకులు పడకుండా రావాలంటే 2.5 తీసుకుంటే ఫ్రీగా ఉంటుంది. నేనైతే 2.5 తీసుకున్నానండి క్లాత్. ఈ 2 మీటర్ల క్లాత్ని సగం మాత్రమే ఇలా మడుచుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి. మడత అనేది మన వైపుకు ఉండాలండి. చూసుకొని వాళ్ళ హైట్ ఎంత, ప్యాంట్ హైట్ ఎంతో కొలుచుకోవాలి. నాకైతే వాళ్ళ ప్యాంటు హైట్ వచ్చేసి 39 ఉందండి. ఈ సైడ్కి హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకొని ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి నాకు 39 వచ్చింది కదా, 39కి ఒక ½ ఇంచ్ కలుపుకొని 39.5 హైట్ అనేది తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి కాలు కాడ మనం మలుస్తాం కదా కింద, ఆ కాలు దగ్గరికి ఒక 2.5 మనం మలవడానికి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనికి నార్మల్ ప్యాంట్కి తీసుకున్నట్టు నార్మల్గా నడుము సైజు తీసుకోకూడదండి. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి అనేది వాళ్ళ హిప్ సైజు మాత్రమే తీసుకోవాలి. హిప్ సైజు తీసుకుంటేనే వాళ్ళకి ప్యాంటు ఎక్కుతుంది, లేదంటే టైట్ అయిపోతుంది అనమాట. నడుము సైజు తీసుకున్నారంటే హిప్ దగ్గర మనకి ఎక్కదు. కాబట్టి హిప్ సైజు తీసుకుంటేనే ప్యాంటు కరెక్ట్గా వస్తుంది మీకు. వీళ్ళదైతే హిప్ సైజ్ వచ్చేసి 44 ఉందండి. 44ని 4 భాగాలు చేస్తే నాకైతే 11 వచ్చిందండి. అదే 11ని ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. దీనికి మనం ఫస్ట్ అయితే 2 ఫ్రంట్ పార్ట్లు మాత్రమే వస్తాయండి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఖర్చు అయితే ఇప్పుడు తీసుకోకూడదండి. మనకి ఖర్చు అనేది బ్యాక్ పార్ట్లో మాత్రమే వస్తుంది. దీనికి ఖర్చు ఎక్స్ట్రా అయితే ఏమి ఉండదు. ఫ్రంట్ పార్ట్కి 11 ఇంచులు వచ్చింది కదా, అదే 11ని కొంచెం కిందకి ఇలా ఒక లైన్ అనేది వేసుకోండి. మనకి ఇక్కడ ఏ 11 హిప్ సైజ్ 4వ భాగం 11 అయితే వచ్చిందో అదే 11 మనకి కిస్తా రౌండ్కి కూడా అదే తీసుకోవాలి. ఈ కిస్తా రౌండ్కి మనం సైజ్ తీసుకున్నాం కదా 11 ఇంచులు, అదే 11 ఇంచుల దగ్గర ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రమే లూజ్ కోసం ఈ 2 ఇంచులు పెట్టుకున్న దగ్గర మనకు మొత్తం ఎంత వచ్చిందో సైజు కొలుసుకోవాలి. నాకైతే 13.5 వచ్చిందండి. 13.5ని ఇట్లా టేప్ మలుచుకొని సగం ఎక్కడికైతే వచ్చిందో ఆ సగానికి ఇట్లా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఈ 11కి మన హిప్ సైజు ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ మనకు ఒక కిస్తా రౌండ్ దగ్గర ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మన కిస్తా దగ్గర కుట్టేసేటప్పుడు రౌండ్ షేప్ ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ వైపు ఇక్కడ సగం చేసి పెట్టుకున్నాం కదా, సగం ఎంత వచ్చింది, 1/4 తక్కువ వేడి వచ్చింది. అదే 1/4 తక్కువ వేడు కింద కాలు దగ్గర కూడా పెట్టుకోవాలి మనం. ఇది మనకి సెంటర్ అన్నట్టు. ఇప్పుడు ఈ సెంటర్కి అక్కడక్కడ 1/4 తక్కువ వేడి అనేది పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి.
ఈ స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, కాలు దగ్గర మనకి పావు తక్కువ వేడి వచ్చింది కదా. ఈ స్ట్రైట్ లైన్కి ఎవరికైనా సరే కాలు లూజు 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఒకవేళ ఇంకా కొంచెం మాకు ఫ్రీగా లూజ్గా కావాలంటే 7 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఆ 7 ఇంచెస్ ఎలా అంటే, నేనైతే 6 ఇంచెస్ పెడుతున్నా అండి. ఆ 6 ఇంచెస్ని మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా కింద, ఈ లైన్కి ఇటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటొక 3 ఇంచెస్ ఇటొక 3 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కిందకి కిస్తా రౌండ్ 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 11 ఇంచెస్ ఇటు కూడా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 11 ఇంచెస్కి మనం ఈ కాలు దగ్గర 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దీనికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కిస్తా రౌండ్ ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇటువైపు 3 ఇంచెస్కి ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం కొత్తగా వాళ్ళైతే స్కేల్ లెగ్ కరుడు స్కేల్ అని దొరుకుతుందండి షాప్లో మనకి. ఆ స్కేల్తో అయితే మనకు కొంచెం గీయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే స్ట్రైట్ స్కేల్తో ఇలాగా ఈ కాలు దగ్గర 3 ఇంచెస్ నుంచి ఇక్కడ మనం కిస్తా రౌండ్కి 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ అలాగే ఇటువైపు కూడా ఇటు 3 ఇంచెస్ నుంచి ఇటువైపు కిస్తా రౌండ్ దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంతే అండి. మనకైతే ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఫ్రంట్ భాగం వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవడం. ఇంకా ఇక్కడ మనం తీసుకున్న లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. అటువైపు కూడా 3 ఇంచెస్ నుంచి కిస్తా రౌండ్కి మనం ఒక లైన్ ఇచ్చాం కదా, ఆ లైన్ మీదే కట్ చేసుకోవాలి. మనకి ఖర్చులు అనేవి బ్యాక్ పార్ట్లో వస్తాయండి. దీనిలో రాలేదనేమి ఖర్చులు పెట్టలేదని అనుకోవద్దు. ఈ ప్యాంట్కి అనేది ఖర్చులు మనకు బ్యాక్ పార్ట్లో మాత్రమే వస్తాయి. సేమ్ మనకు మిగిలిన క్లాత్ కూడా మళ్ళీ అలాగే ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ ఆపోజిట్ వైపుకి వచ్చేటట్టు వేసుకొని మిగిలిన క్లాత్ని వేసుకొని ఇలా సర్దుకొని ఇలా వేసుకోవాలండి. కొంచెం పైన ఒక 2 ఇంచెస్ మనకి గ్యాప్ ఉండేలాగా, అంటే మనము బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా పెట్టుకుంటాం అన్నమాట. పైన హైట్ మనకి హిప్ కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని సేమ్ ఎలా ఉందో అలాగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే.
ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం కాటన్ క్లాత్ మీద ట్రై చేయండి. ఎందుకంటే ఇలా క్రేపు ఇవైతే కొంచెం జారుతాయి కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు. ఇలా ఎలా ఉంది అలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా టేప్తో. ఇలా మొత్తం కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద వరకు, మన కాలు వరకు. మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చాక పైన మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలని చెప్పాను కదా, అక్కడ మన ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలాగా. ఎక్స్ట్రా పెట్టుకొని మనకి కిస్తా రెండు వైపు మాత్రమే ఇట్లా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవసరం అండి, ఇటేం అవసరం ఉండదు. కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇలా క్రాస్గా ఈ కిస్తా రౌండ్ దగ్గర నుంచి ఇటువైపుకి క్రాస్గా అనేది ఒక లైన్ వేసుకోవాలి. ఓకే అండి, మనం కిస్తా రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ కంటే బ్యాక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా ఈ కిస్తా రౌండ్ ఇక్కడ దగ్గర నుంచి ఇటువైపుకి క్రాస్గా, మనకు ఓన్లీ కిస్తా దగ్గర మాత్రమే ఎక్స్ట్రా కావాలండి, మొత్తం స్ట్రైట్గా అవసరం లేదు. కాబట్టి ఇలా క్రాస్గా ఆ 2 ఇంచెస్కి ఒక లైన్ వేసుకోవాలి, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ సేమ్ వస్తుంది, కాకపోతే ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ ఈ పైన అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా గీసుకున్న తర్వాత ఇటువైపు తీసుకోకుండా ఓన్లీ కిస్తా వైపు మాత్రమే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అది క్రాస్గా ఇట్లా లైన్ వేసుకోవాలి. అంతే, ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఇప్పుడు అలాగే కట్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ మీకు ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడానికి క్లాత్ లేదు అనుకుంటే మనం మళ్ళీ ఎక్స్ట్రా పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, తర్వాత జాయింట్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అలాగే కట్ చేసుకో. సేమ్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాల్ దగ్గర అనేది
మనకి రెండు వైపులా సమానంగా రావాలి కాబట్టి మనం వదులుకున్న 2.5 ఇంచెస్ మలవడానికి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే రెండింటికి సమానంగా వస్తుంది. అప్పుడు ఈ టక్స్ గుర్తు అనేది ఉంటుంది కాబట్టి ఆ కాలు మలిచినప్పుడైనా ఈ కాలు మలిచినప్పుడైనా ఆ గుర్తుని బట్టి మలిచామంటే సమానంగా వస్తాయి రెండు కాలు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. అలా ఇంతే అండి. మనకి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. అతికేటప్పుడు కూడా ఏ దానికి అదే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్ తీసుకుందాం. బాగా ట్రెండింగ్ కదండి పాకెట్స్ ప్యాంట్స్కి. పాకెట్ కోసం వచ్చేసి ఇలా మనకు మిగిలిపోయిన క్లాత్లో అయినా తీసుకోవచ్చు, లేదు మిగలలేదు అంటే వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. పాకెట్ కోసం ఇప్పుడు పొడవు అయితే 12 ఇంచుల నుంచి 13 వరకైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే 12 పెడుతున్నా. క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకో. పాకెట్ కోసం ఒకవైపు 4 ఇంచులకి మార్క్ చేసుకోండి. పొడవు అయితే 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి ఒకవైపు 4 ఇంచులు, ఒకవైపు 7 ఇంచులు అయితే సరిపోతుందండి. లేదు ఇంకా మాకు కొంచెం ఫ్రీగా ఉండాలనుకున్నా 8 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగా ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇటు 4 ఇంచెస్, ఇటు 7 ఇంచెస్ తీసానండి. ఇందులోనే మనకి కరువు షేప్ అన్నమాట. ఇలాగా పాకెట్ అనేది కరువు షేప్ వచ్చేలాగా కొంచెం తీసుకోండి. దాన్ని ఇలాగా డ్రా చేసుకుందాన్ని ఇలా కట్ చేసేసుకోండి. డబల్ మీద ఇలా 2 పీసులు రావాలన్నమాట. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో పైన బెల్ట్ కోసం మనం హిప్ లూజ్ ఎంత తీసుకున్నాము? 44 తీసుకున్నాము. 44కి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఖర్చుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అది మొత్తం కొలిస్తే ఎంత అయితే వచ్చిందో 44 ఆ 2 ఇంచెస్ అంటే 2 భాగాలకి 4 ఇంచెస్ వస్తుంది. 44 4 48 అలా వచ్చేలాగా మనం దీనికి ఎలాస్టిక్ వేసుకుంటున్నాం కాబట్టి ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంది అనేది చూసుకొని ఒక్కొక్క ఎలాస్టిక్ 1.5 ఇంచ్ కూడా ఉంటుంది, ఒక్కొక్క ఎలాస్టిక్ 1 ఇంచే ఉంటుంది. నేనైతే 1 ఇంచ్ తీసుకున్నా. 1 ఇంచ్ తీసుకున్నప్పుడు మనము మలవడానికి ఎక్స్ట్రాగా ఈ 1 ఇంచ్ కాకుండా మళ్ళీ మలవడానికి ఇలా ఉండేలా తీసుకోండి. అప్పుడు మనకి 3 ఇంచెస్ అయితే హాఫ్ ఇంచ్ ఖర్చులో పోయినా 2 ఇంచెస్ ఇలా ఎలాస్టిక్ ఉండిపోద్దండి. అలాగే 3 ఇంచెస్ వెడల్పు మీద మనకి హిప్ సైజు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అవన్నీ కలిపి ఎంత అయితే వస్తుందో అంత ఒక బార్ పీసు 3 ఇంచెస్ వెడల్పు మీద తీసుకోవాలి. అంతే అండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, మనకి పాకెట్, పైన బెల్ట్ వేయడానికి బెల్ట్. మరో వీడియోలో మీకు స్టిచ్చింగ్ అయితే చెప్తానండి.